జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. స్వామి బ్రహ్మానంద మహారాజ్. సత్సంగ ప్రభావము అమోఘం. దాని ఫలితము తప్పనిసరిగా కలుగుతుంది. అది వెంటనే కానీ ఆ తర్వాత కొంచెము కాలానికి కానీ కలగవచ్చు. బ్రహ్మానంద స్వామితో పరిచయం కలిగిన వారందరూ తన జీవితాలలో స్పష్టమైన మార్పును, అనుభూతిని పొందారు. బ్రహ్మానంద స్వామి భక్తులకు ఈ విధంగా గుర్తు చేసేవారు. నువ్వు చేసే సత్సంగము, నువ్వు వినే ఆధ్యాత్మిక సంభాషణ అవన్నీ నీ మనస్సుపై చెరగని ముద్రను వేస్తాయి. కాలక్రమేణా వాటి ఫలితాలను, వాటి వలన నీ జీవితంలో కలిగే ప్రబలమైన మార్పును గమనించగలవు. సుగంధ పుష్పాలలో దాగి ఉండే పెద్ద తేనెటీగ ఆ పుష్పాలతో పాటు భగవంతుని పాదపద్మాలను స్పర్శిస్తుంది. అదేవిధంగా సాధు పురుషులు సాంగత్యము, అనుగ్రహం వలన సాధకుడు దేవతలను కూడా అధిగమించి ముక్తిని పొందుతాడు. నిజమైన గురువు అప్పుడప్పుడు మౌనం ద్వారా ఉపదేశిస్తాడు. ఒకసారి ఉద్బోధనలో ఉన్న బ్రహ్మానంద స్వామిని చూడ్డానికి ఢాకా నుండి సత్ప్రకాశానంద స్వామి వచ్చారు. మహారాజుకి ప్రణామం ఆచరించి ఆయన పాదాల వద్ద కూర్చున్నారు. ధీరానంద మహారాజు గారి సేవకుడు ఆయన్ను మహారాజుకి పరిచయం చేస్తూ, ఆయన మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు అన్నాడు. మహారాజు ఆయన్ను అనుగ్రహపూర్వకంగా వీక్షించు. నువ్వు సాధపురుషుని దర్శించావు, ప్రణామం చేశావు, పాదాలు స్పర్శించావు, ఇంకా ఏమి ప్రశ్నలుంటాయి అన్నారు. సత్ప్రకాశానంద స్వామి ఈ విధంగా వ్రాశారు. నా సమస్యలను పరిష్కరించి నాలోని సందేహాలను, కష్టాలను తొలగించడానికి ఇవి చాలని ఆయన స్పష్టపరిచారు. జై శ్రీరామకృష్ణ.